వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. చిత్తూరు జిల్లా పల్మనేరు నియోజకవర్గం వికోట మండలం పల్మనేరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యులుగా టికెట్ ఆశిస్తున్నటువంటి బి శివశంకర్ బుధవారం వికోట మండలంలోని కొన్ని గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ పైన గల అభిప్రాయాలను ప్రజల వద్ద నుండి మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుండి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మండలంలోని ఏ గ్రామానికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మరియు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పైన ఉన్నటువంటి తమ అభిమానాన్ని ప్రజల మొహమాటం లేకుండా తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరెన్ని చెప్పినా మేము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే మరియు మా ఓటు ఎప్పటికైనా హస్తం గుర్తుకే వేస్తామని చిరునవ్వులతో ప్రజలు చెప్పడంపై శివశంకర్ ఎంతో ఆనంద పరవశమయ్యారని తెలియజేశారు. అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పని ప్రజలందరూ కంగన కట్టుకున్నారు. 98 ఇండ్లకు ప్రచారం చేస్తే 100 ఇండ్లకు ప్రచారం చేస్తే 98 మంది ఈరోజు కాంగ్రెస్ పక్షం వైపు ఉంటామని చెప్పని కాంగ్రెస్ పక్షానికి ఓటేస్తామని చెప్పని ధైర్యంగా చెప్తా ఉంటారు కెమెరాల ముందరే. అదేవిధంగా ఆ 2 ఇంట్లో 3 ఇంట్లో 5 ఇంట్లో ఉండేటివి కూడా అన్న 2 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వేస్తాము 2 ఓట్లు మీకేస్తామని చెప్తా ఉంటారు. అదేవిధంగా టీడీపీలో ఉండే వాళ్ళు కూడా అన్న 2 ఓట్లు దానికేసి 2 ఓట్లు మీకు వేస్తామని చెప్తా ఉంటారు. అంటే దాదాపు 99% కాంగ్రెస్ పక్షం రావాలని చెప్పని ప్రత్యామ్నాయ రాజకీయం రావాలని చెప్పని అందరూ చూస్తూ ఉంటారు. ఈరోజు ప్రధానమైన 2 పార్టీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోటాపోటీగా వెళ్తూ ఉండేది. ఆ 2 పార్టీలు ఏది అంటే బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ. అదేమప్ప అనుకోవచ్చు. అవును, ఇది నిజము. బీజేపీ మన బాబు గారు, జగన్ గారు, పవన్ గారు, ఈ బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో హోరాహోరీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ బీజేపీని భూస్థాపితం చేసేదానికి ప్రతి ఒక్క మైనారిటీను ఆల్రెడీ కాసు కూర్చున్నారు. ఈ బీజేపీని ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టనీయకుండా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం అనేది 2గా అయినప్పటికీ తప్పకుండా ఆ రోజు స్పెషల్ స్టేటస్ అనే దాన్ని ఆ రోజు ఇస్తామని చెప్పని మాట ఇచ్చినారు. కానీ బీజేపీ ప్రభుత్వం వస్తూ ఉన్నట్లే ఆ మాట అనేది లేకుండా టీడీపీ ప్రభుత్వం గలమెత్తింది. అందరితో స్టాప్ అయిపోయి ఇప్పుడు వాళ్ళ దగ్గర చేయి చాచింది. వాళ్ళ దగ్గర జాయిన్ అయింది ఈరోజు టీడీపీ ప్రభుత్వం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము గలమెత్తి మేము పోటీ చేస్తాము, మాకు అందరూ ఎంపీలని గెలిపిండి అని చెప్పని ఎంపీలు